బాలకృష్ణ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు డాకు మహారాజ్ మూవీ నచ్చుతుందని దర్శకుడు బాబీ కొల్లి చెబుతున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ ఈ సంక్రాంతికి మరో వైవిధ్యమైన చిత్రంతో వస్తున్నారని ఆయన అన్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో అంచనాలు రెట్టింపయ్యాయని, ఈ సినిమాను తెలుగులో పాటు తమిళంలోనూ 12న విడుదల చేయబోతున్నామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శక నిర్మాతలతో పాటు హీరోయిన్లు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ పాల్గొన్నారు. అమెరికా నుండి బాలకృష్ణ సోమవారం వచ్చారని, అనంతపురంలో ఆయన ఆధ్వర్యంలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నామని నాగవంశీ చెప్పారు. ఆంధ్రలో ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఇప్పటికే జీవో వచ్చిందని, తెలంగాణ టికెట్ రేట్లు పెంచమని ప్రభుత్వాన్ని కోరడం లేదని ఆయన తెలిపారు. ఈ సినిమా తన పుట్టినరోజైన జనవరి 12న విడుదల కాబోతుండడం ఆనందంగా ఉందని ప్రజ్ఞా జైస్వాల్ తెలిపింది. తన సినీ ప్రయాణంలో ఈ సినిమా ప్రత్యేకమైందని శ్రద్ధా శ్రీనాథ్ చెప్పింది. స్టార్ హీరోగా ఎదిగిన డౌన్ టు ఎర్త్ ఉంటాడు తమిళనాడు శివకార్తికేయన్. తాను చిత్రసీమలోకి అడుగుపెట్టి ఎదుగుతున్న క్రమంలో చాలా మంది తనను తక్కువ చేసి చూసేవారని, ఇక్కడ నీకేం పని అన్నట్టు ప్రవర్తించేవారని శివకార్తికేయన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే తానెప్పుడూ వాటిని మనసులోకి తీసుకోలేదని, సిన్సియర్ గా పనిచేస్తూ నవ్వుకుంటూ ముందుకు సాగానని అన్నాడు. చాలా మంది మాటలతో కాకుండా తమ విజయంతో సమాధానం చెప్పాలనుకుంటారని, కానీ తాను ఆ విధంగా కూడా అనుకోనని శివకార్తికేయన్ అన్నారు. తన చిత్రాల విజయం ప్రత్యర్థులకు సమాధానం చెప్పాలని తాను అనుకోనని, ఆ సినిమా కోసం పాటుపడిన వారికి, అభిమానులకు ఆనందాన్నివ్వాలన్నదే తన అభిమతమని శివకార్తికేయన్ చెప్పారు. ఇటీవల శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ను వసూలు చేసి భారీ విజయాన్ని అతని ఖాతాలో వేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అజిత్ మూవీ పొంగల్కు రావడం లేదని తీవ్ర నిరాశకు గురైన వారికి ఓ వార్త ఆశనిపాతంలా తాకి అంతలోనే వారికి గొప్ప రిలీఫ్నిచ్చింది. ప్రస్తుతం అజిత్ జనవరి 11, 12 తేదీల్లో జరగబోతున్న కారు రేసులో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లాడు. అక్కడ స్పోర్ట్స్ కారులో ప్రాక్టీస్ చేస్తుండగా అది కాస్త గోడను ఢీకొంది. దాంతో ఆ వేగానికి కారు తిరిగి ట్రాక్ పై గిర్రున తిరిగింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయి అజిత్ ను అందులోంచి దించి వేరే కారులో తరలించారు. అదృష్టవశాత్తు అజిత్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ వార్త తెలిసిన అజిత్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే అజిత్ నటించిన విడాముయర్చి సినిమా ఫిబ్రవరిలోనూ, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఏప్రిల్ 10న రాబోతున్నాయి. తెగింపు తర్వాత అజిత్ ఈ సినిమాలతో మళ్లీ జనం ముందుకొస్తున్నారు. ఇండియన్ 3 సినిమా షూటింగ్ పూర్తి చేయకుండా శంకర్ గేమ్ చేంజర్ సినిమా చేయడంతో కినుక వహించిన లైకా మూవీస్ అధినేత సుభాస్కరన్ తమిళ నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేశారు. గేమ్ చేంజర్ మూవీ తమిళ వెర్షన్ రిలీజ్ను ఆపాలంటూ కోరారు. అయితే తాజాగా ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ ఇందులో జోక్యం చేసుకుని శంకర్తోనూ సుభాస్కరన్తోనూ మాట్లాడారట. ప్రస్తుతం ఆయన అమెరికా టూర్లో ఉన్నారు. అక్కడి నుండి రాగానే మార్చి నెలాఖరులోపు ఇండియన్ 3 బ్యాలెన్స్ వర్క్ ను పూర్తి చేస్తారట. కమల్ హాసన్ మాటలతో సంతృప్తి చెందిన సుభాస్కరన్ తన ఫిర్యాదును వాపసు తీసుకోవడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది. ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో శంకర్ ఇండియన్ 3 చిత్రాన్ని థియేటర్లోనే విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇండియన్ 2 ఆశించిన స్థాయిలో ఆడని క్రమంలో మరి 3వ భాగానికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. పెదకాపు 1తో తెలుగువారి ముందుకు హీరోగా వచ్చాడు విరాట్ కర్ణ. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో దానికి సీక్వెల్ రావాల్సింది రాలేదు. అయితే ఇప్పుడు విరాట్ కర్ణ నాగబంధం అనే మూవీ చేస్తున్నాడు. దీనిని ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. అభిషేక్ నామాతో కలిసి కిషోర్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 13న రుద్రను పరిచయం చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. నభా నటేష్, ఐశ్వర్య మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్న నాగబంధంలో జగపతి బాబు, మురళీ శర్మ, బిఎస్ అవినాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పద్మనాభస్వామి, పూరి జగన్నాథ్ దేవాలయాల వద్ద ఇటీవల కనుగొనబడిన గుప్త నిధుల నుండి ప్రేరణ పొంది ఆధ్యాత్మిక సాహసోపేతమైన ఇతివృత్తాలతో అభిషేక్ నామా ఈ స్క్రిప్టును రాసుకున్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న నాగబంధం ఇదే ఏడాది తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకు సిద్ధంగా ఉంది.